పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఒంటిమిట్టలో పోలింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి దినేష్ ఇస్తారు. దినేష్, ఏంటి సిచ్యువేషన్? ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? అలాగే ఓటమి భయంతో వైసీపీ రిగ్గింగ్ కి పాల్పడినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ దినేష్? సుమిత్ర, మొత్తం మీద ఒంటిమిట్టలో ఇప్పటివరకు ప్రశాంతంగా సాగుతూ ఉంది. అయితే ఉన్నటువంటి ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రిగ్గింగ్కి పాల్పడుతున్నారు, బూత్లో దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పి సమాచారం రావడంతో ఒకసారిగా మినిస్టర్ ఇక్కడికి వచ్చారు. అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడే దృశ్యాలు మనం చూస్తున్నాము. క్యాండిడేట్ ని మినిస్టర్ ఏమండి ఇప్పుడు లైవ్ లో ఉంది, చెప్పండి ఏం జరుగుతా ఉంది అసలు? ఎక్కించి పంపిన మినిస్టర్ ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఉన్నాడో కొవ్వు బట్టి ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు ఉన్నారో అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను గత 2 పర్యాయాలు ఇక్కడి నుంచి రిగ్గింగ్ చేసుకుని గెలిచారు. 3వ పర్యాయం కూడా గెలవాలనే లక్ష్యంతో ఇక్కడ దాడులు జరిపినారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము ఇక్కడ వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎలక్షన్ జరిగేదానికి చర్యలు తీసుకుంటున్నాం. అంటే యాక్చువల్గా తెల్లారి వరకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి కనిపించిన పరిస్థితి ప్రజాస్వామ్యంగా సజావుగా జరుగుతోంది. అలా సజావుగా జరిగితే ఎందుకు వీళ్ళు ఈ విధంగా బెదిరింపు పాల్పడుతున్నారు? ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. ఏవైతే ఇప్పుడు సంక్షేమం అందుతూ ఉందో దానికి ముగ్ధులైన జనము వందలాది మందిగా పొద్దున 7 గంటగా బారులు తిరిగి ఇక్కడ పోలింగ్ స్టేషన్లకు రావడం జరిగింది. ఏదో ఒకటి సింపతి క్రియేట్ చేసుకోవాలా, వాళ్ళ సాక్షి పేపర్కి మేత కావాలా. సాక్షిలో ఎవరికైనా చిన్న గిచ్చు తగిలి బాత్రూంలో పడి పండు బయలిపోయినా కూడా ఇది అధికార పక్షం చేస్తుంది, పోలీసుల మద్దతుతో చేసిందని చెప్పుకునే నీచ సంస్కృతి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సవాల్ విసురుతున్నాం జగన్మోహన్ రెడ్డికి, ఇక్కడ స్థానిక నాయకులకు. మేము ప్రభుత్వం జులుము ప్రదర్శిస్తే నామినేషన్ వేసేవారా అని అడుగుతున్నా. శాంతియుతంగా 7 రోజులు చూడండి, మా అవతారాలు చూడండి. ఇల్లు తిరిగి గెలవబోతున్నామని కక్షతో చేస్తున్నారు. ఒక విషయం చూడండి, ఇప్పుడు ఎన్నికలు వస్తూ ఉందంటే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయిన దానివల్ల ఇక్కడికి వస్తూ ఉంది. అయితే అమర్నాథ్ రెడ్డి ఏకపక్షంగా ఆయన గతంలో కూడా ఎవరిని నామినేషన్ వేయనీయకుండా గెలిచిన పరిస్థితి. అయితే ఇప్పుడు 11 మంది నామినేషన్ వేస్తున్నారు. ఇంకా సజావుగా ఎన్నికలు కూడా జరిగే పరిస్థితి ఉంది. దీన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అమర్నాథ్ రెడ్డి ఆ రోజు ఏ పరిస్థితిలో జెడ్పీటీసీ మెంబర్ అయినాడో మనందరికీ తెలుసండి. ఆ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయింది. రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలన్నీ ఏకపక్షంగా చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాడు, ఇక్కడ స్థానం ఖాళీ అయింది. ఇక్కడ పోటీ పెట్టుకున్నాం, గతంలో నువ్వే గెలిచినావని చెప్తున్నాం కదా. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ పెట్టాం, మేము గెలిచి చూపిస్తాం. అలాంటప్పుడు మీరు కవింపు చర్యలు ఎందుకు చేయాలా? ప్రభుత్వం నిజంగా మీ మీద కక్ష సాధించింటే ఈ 7-8 రోజులు మీరు ప్రచారం చేయగలుగుతారా? ఈ ఒంటిమిట్టలో మీరు అడుగు పెట్టగలుగుతారా? చెప్పండి. మీ నాయకులంతా ఇక్కడికి వచ్చారు కదా, ఏమైనా చేయగలిగింటారా? ఈరోజు పొద్దున్నే నుంచి లేచినప్పటాల నుంచి అభ్యర్థి అయితేనే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇళ్ళకు పోయేది, బెదిరించేది, మీరు ఓటేస్తే మర్యాద ఉండదనేది, ఏజెంట్కి వచ్చేది మాదే రాజ్యం అనేది ఏంది చెప్పండి? ఇలాంటి ఎవరైనా హర్షిస్తారా? వచ్చి మేము శాంతియుతంగా మళ్ళీ చెప్తున్నాం, ఇలాగే పేటరేయకపోతే మధ్యాహ్నం నుంచి మా కథ ఏదో చూపిస్తాం. అంటే వాళ్ళు ఈ విధంగా కవ్వింపు చర్యలు చేపట్టడం అనేది ఎందుకు చేస్తున్నారు?